వెల్కమ్ బ్యాక్ టు లీలా కిచెన్. ఈరోజు నేను గ్యాస్ అయిపోయిన కారణంగా కరెంట్ రైస్ కుక్కర్లో ఈరోజు నేను టమాటా పప్పు చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా నేను ముందుగా నాకు గ్యాస్ అయిపోయింది. అయితే నేను ఈ విధంగా ముందుగానే కందిపప్పు కడిగి రెడీగా పెట్టుకొని దానిలో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, ఆయిల్ అన్నీ వేసేసి ముందుగానే ఒక కుక్కర్లో పెట్టుకొని అవి రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేశాను. తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టాను. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసి దానిలో ఈ పప్పు కుక్కర్లో అంటే మనకి గ్యాస్ అయిపోయింది కదండి. గ్యాస్ అయిపోయిన కారణంగానే నేను ఇక్కడ రైస్ కుక్కర్లో నేను ఈ పప్పుని ఉడకబెడుతున్నాను. ఇదిగో చూడండి, పప్పు బాగా రైస్ కుక్కర్లో ఉడికిపోయింది. ఇప్పుడు నేను అన్ని దానిలోనే వేసేసుకున్నాను. చింతపండు కూడా దానిలోనే, కొద్దిగా నిమ్మకాయ సైజు చింతపండు కూడా దానిలో వేసేసుకున్నాను. సాల్ట్తో సహా వేసేసాను. ఇప్పుడు బాగా రుబ్బుకొని ఇక పోపు వేయడానికి మనకి గ్యాస్ లేదు కాబట్టి నేను అన్నీ అందులోనే వేసి రుబ్బి పెట్టాను పప్పు. ఇప్పుడు మరలా అదే రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాను కదా, ఆ బియ్యాన్ని నేను ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టాను. అది ఉడికిపోతూ ఉండగా ఇక్కడ పప్పుని రుబ్బి బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బేసి ఇంకా దాన్ని నేను పోపు వేయలేదు. ఈ విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత పప్పు గుత్తి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను కరివేపాకుతో సహా నేను అన్నీ వేసానని చెప్పాను కదండి. ఈ విధంగా పప్పు నాకు రైస్ కుక్కర్లో ఈ విధంగా పప్పు ఈ విధంగా ఉడికింది. ఎంతో రుచికరమైన ఈ పప్పు ఈ విధంగా రైస్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు. ఈ విధంగా ఉడికిన తర్వాత రుబ్బుకున్న తర్వాత బౌల్లో తీసి పెట్టుకున్నాను. తర్వాత ఎంతో రుచికరమైన ఈ పప్పుని మీకు చూపిస్తున్నాను. అంతేనండి, టేస్టీ పప్పు రెడీ.